వెల్కమ్ టు లానా. ఈరోజు మనం ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. భార్య తన భర్తను అతని తల్లి ముందు పెంపుడు ఎలక అని పదే పదే దూషించడం మరియు శారీరకంగా కొట్టడం వంటి చర్యలు తీవ్రమైన క్రూరత్వం కిందకు వస్తాయి. ఈ చర్యలు హిందూ వివాహ చట్టం కింద విడాకులు చట్టబద్ధమైన కారణాలుగా పరిగణించబడ్డాయి. ఈ కేసులో భార్య తన అత్తమామ నుంచి విడిగా ఉండాలని పట్టుబడడం మరియు అందుకు భర్త నిరాకరించడంతో ఈ వివాదం తలెత్తింది. భార్య చర్యలు కేవలం శారీరక హింస మాత్రమే కాకుండా భర్తకు తీవ్రమైన మానసిక వేదన కలిగించాయని న్యాయస్థానం నిర్ధారించింది. భారతీయ సామాజిక విలువలు మరియు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నేపథ్యంలో తల్లిదండ్రులను విడిచిపెట్టమని బలవంతం చేయడం కూడా క్రూరత్వమేనని కోర్టు స్పష్టం చేసింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల డిగ్రీని హైకోర్టు సమర్థిస్తూ భార్య ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి భర్త కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నప్పటికీ ఆమెకు ఒకసారి శాశ్వత వర్ణంగా 5 లక్షలు చెల్లించాలని భర్తను ఆదేశించింది. ఈ మొత్తాన్ని వారి మైనర్ కుమారుడి బాధ్యతలు మరియు ఇద్దరి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయించారు. ఈ తీర్పుతో మానసిక మరియు శారీరక హింస రెండు విడాకులకు బలమైన కారణాలుగా నిలుస్తాయని తేలింది. ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ పై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.